హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలగించింది కళాకారులు. వారి కళ వల్లే పల్లె పల్లెకు గ్రామానికి పాట వెళ్ళింది, ఉద్యమం పాకింది. సో ఇప్పుడు మనతో ఈ విషయం గురించి మాట్లాడేందుకు తెలంగాణ ఉద్యమకారులు చట్ల కుమారస్వామి గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. ఇంకా అప్పట్లో నిజామ్స్ కాలంలో ప్రజలు చాలా భయంకరమైన స్థితిని అనుభవించారంటూ కూడా తెలుస్తుంది. సో అలాంటి విశేషాలు మరియు ఇప్పుడు తెలంగాణ కళాకారులను ప్రభుత్వం ఎలా ఆదుకుంటుంది, ఇలాంటి మరెన్నో విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా. సో ఇప్పుడు మనం ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేద్దామండి. చెప్పండి. మాది స్టేషన్ గన్పూర్ అమ్మా. మా జనగామ డిస్ట్రిక్ట్ స్టేషన్ గన్పూర్ మండల్, గ్రామం ఇప్పగూడెం. నా పేరు చట్ల కుమారస్వామి గౌడమ్మ. నేను నిరుద్యోగ కళాకారుని. తెలంగాణ ఉద్యమంలో కూడా పూర్తిగా నేను ఉద్యమకారునిగా తిరిగాను, నిరుద్యోగ కళాకారుని కూడా తిరిగాను. గత కమ్యూనిస్ట్ ఉద్యమంలో కూడా చాలా చేశాను. నేను మ్యాక్సిమం ఒక 33 ఏళ్ళ టైంలో కూడా నేను కమ్యూనిస్ట్లో తిరిగానమ్మా. మా నాన్న పేరు చట్ల రాజారాం, మా అమ్మ పేరు కోరమ్మ. మేము 4 అన్నదమ్ముల 3 అక్క చెల్లెలు. నేను చిన్నవాడిని అమ్మ. మీకు ఈ కమ్యూనిస్ట్ భావజాలాలు ఎలా వచ్చాయండి? ఎలా స్టార్ట్ అయింది కమ్యూనిస్ట్ అనేది? ఇక కమ్యూనిస్ట్ భావజాలం అంటే అప్పుడు మొత్తం టోటల్గా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ అంటేనే నైజాంకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఉద్యమ బిడ్డలు ఉన్నారు. ఆ రోజు మన తెలంగాణ నైజాంను వ్యతిరేకించినటువంటి ఆ రోజు నైజాం పాలనను పక్క పెట్టడానికే ఇక్కడున్న ఎంతో మంది ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ టైంలోనే మనం ఏంటంటే అప్పటి నుండి నేను ఇప్పుడు 53 ఏళ్ళు ఉన్నామా. వాస్తవానికి మా నాన్న చదివిపించిండు. జనగాంలో కాలేజ్ చేస్తుండగా నేను అక్కడ సిపిఎం పార్టీకి ఆకర్షితునిగా అక్కడ నుండి నేను పాటల ప్రస్తావానికి వెళ్ళి కమ్యూనిస్ట్ భావతత్వాలలో నేను బాగా భాగస్వామి అయినా. సిపిఎం అని కాకుండా ఎక్కువ కమ్యూనిస్టు అంటే మొత్తం టోటల్గా యావత్ కమ్యూనిస్టు భావతత్వాలు కలిగిన వ్యక్తిగా నేను ఆ పాటలు కానీ ఆ వ్యవహారం కానీ నాకు చాలా నచ్చుతుందమ్మా. ఏ పాటలు ఎదిరినా ఆ మనస్తత్వం పోదు అన్నట్టు, అంతే విషయం. ఏంటండి, ఏ సిచ్యువేషన్ మిమ్మల్ని అలా మార్చింది? అంటే ఈ పేదరికాన్ని చూస్తుంటే, ఇక్కడ దోపిడీ వర్గాన్ని చూస్తుంటే, అంతా ఎట్లున్నాయంటే పాలకులు వ్యవస్థ చూస్తుంటే బాధ అనిపించింది. కానీ నేను ఒక్కరిని చేయలేను కదా. ఆ రోజు నైజాంను వ్యతిరేకించినటువంటి దొడ్డి కుమరయ్య కావచ్చు, సాక లైలమ్మ కావచ్చు, ఎంతో మంది యోధ వీరులు ప్రాణాలు అర్పించి ఈ రోజు మన నైజాం ఎల్లగొట్టి ఈ రోజు తెలంగాణ మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా అప్పుడు ఏర్పాటు చేసిండ్రు. నెక్స్ట్ మనకు తర్వాత ఇప్పుడు మన తెలంగాణ హక్కుల కోసం, మన వనరుల కోసం, వీటి కోసమే ఈరోజు తెలంగాణ చిందించడానికి అందులో కూడా నేను భాగస్వామి అయినా. ఇందులో అంటే తెలంగాణ ఉద్యమంలో అమ్మా. తెలంగాణ ఉద్యమంలో మీరు ఊర్లలోకి వెళ్ళి పాటలు పాడి ప్రజలను చైతన్యం పరిచేవారు. అది కమ్యూనిస్టు తరపున మేము అప్పుడు కమ్యూనిస్టు భావతత్వాలన్నప్పుడు మేము గ్రామీణ ప్రాంతాలలో కమ్యూనిస్టు పాటలు పాడుకుంటూ కష్టజీవులం ఎట్లా, ఏ విధంగా కష్టాలు ఎట్లా అనేది ఆ విధంగా పాటల రూపకంగా పాడుకుంటూ అమరుల స్మరించుకుంటూ ఎన్నో వ్యవహారాలు చేసుకుంటూ తిరిగేది. నెక్స్ట్ ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమం మూమెంట్లో కూడా నేను కళాకారునిగా ఉండి ఎంతో మంది గొప్ప వ్యక్తులతో తిరుక్కుంటూ నెక్స్ట్ నేను కళాకారుణ్ణే. కాకపోతే ఏంటంటే ఇంకా మన తోటి కళాకారులకు నేను సహాయపడుకుంటూ నేను ఒక లీడర్ ఎదగాలని ప్లాన్ చేసుకుంటూ ఆ ఉద్యమ టైంలో నేను భంగపడ్డా. మళ్ళీ నెక్స్ట్ నేను పాటే నాకు ప్రాణం అనుకున్నా, మళ్ళీ పాట దిశకే ఉన్నా. ఆ రోజు పాటనైనా నేను ఇష్టపెట్టలేదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా రాజకీయ నాయకునిగా ఎదగాలనుకొని ప్లాన్ చేసిన. నెక్స్ట్ ఏం జరిగిందంటే అక్కడున్న సిచ్యువేషన్ మనం అనుకున్న విధంగా పనులు నడవలేదు. మళ్ళీ నాకు ప్రాణం పోయాలనుకున్నా. నేను నిరుద్యోగ కళాకారుని ఎందుకు ఉండాలి, నాకు ఎందుకు జాబ్ రావద్దనే ఉద్దేశంతో నేను ఖచ్చితంగా ఇప్పుడు 10-15 ఏళ్ళ కంచని నిరుద్యోగ కళాకారుని ఉంటూ గవర్నమెంట్ దృష్టిలో కూడా మేము తిరుగుతున్నాం. నిరుద్యోగ కళాకారుడు అంటే ఏంటండి? అంటే మేము ఇప్పుడు మీరు ఏ పని చేయట్లేదా? ఏ పని లేదమ్మా. ఏంటంటే ఆధారం ఎలా ఇంకా అంటే ఇట్నే ఎక్కడన్నా సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, ఏదైనా ప్రోగ్రాంలు కావచ్చు, ఏదైనా దేవుని ప్రోగ్రాం కావచ్చు, ఎక్కడన్నా ప్రోగ్రాంలు ఉన్నా మాకు టీం ఉంటుంది. మేము అంతా కలిసి పాటలు పాడడానికి పోవడం, దానివల్లనే మేము ఉపాధి తప్ప మాకు పెద్దగా మమ్మల్ని ఎవరు తీసుకుంటారు మేడం. మేము అన్ని విధాల పాటలు పాడి అన్ని విధాలు తెలిసిన వాళ్ళ వరకు పాడేం చేస్తారా వీడేం చేస్తారా అని పక్కకు పెట్టుతాను. అంతే. ఏదైనా పని చేద్దామంటే మళ్ళీ ఫోన్ వస్తే వీడు ఉండడు, పాటలు పాడటానికి పోతాడని ఎవరు పని తీసుకుంటాను మేడం. ఇక మ్యాక్సిమం ఏంటంటే వాస్తవానికి ఆ రకంగా ఇక ఈ స్ట్రబుల్ అవుతున్నాం. గవర్నమెంట్ చూస్తే ఇప్పుడున్న సర్కారు ప్రజాపాలన ప్రభుత్వం కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. జాబులు కూడా ఇస్తారని ఒక మాట కూడా చెప్పడం జరిగింది. మా రాష్ట్ర కమిటీ వాళ్ళు చూస్తే ఎన్నోసార్లు గవర్నమెంట్ దృష్టికి పెట్టడం జరిగింది. రీసెంట్గా కూడా గవర్నమెంట్ కూడా మాకు సానుకూలంగానే ఉంది.
ఇప్పుడు ఒక పాట పాడతారా కమ్యూనిస్ట్ పాట? ఖచ్చితంగా పాడండి. పాడతామా. అమరులను స్మరించుకుంటూ ఒక పాట పాడతామా. ఈ రోజు తెలంగాణ కానిస్టేబుల్ మలిదశ ఉద్యమంలో కానిస్టేబుల్ కృష్ణయ్య మరణించారు. ఆయన చనిపోయిన వర్ధంతి 16వ వర్ధంతి రోజు కాబట్టి ఈ సందర్భంగా ఒక అమరవీరుల అంటే ఇప్పుడు నేను అదే అంటున్నా, తొలి దశ ఉద్యమం కమ్యూనిస్ట్ ఉద్యమం అప్పుడు అమరవీరులది ఒకటి ఉంటది, అప్పుడు పాడిన పాటలు ఉన్నాయి. ఇప్పుడు మలిదశ ఉద్యమంలో కూడా తెలంగాణ కోసం అంటే ఇప్పుడు అలా యాదగిరి రెడ్డి కావచ్చు, కృష్ణయ్య కావచ్చు, తర్వాత శ్రీకాంతాచారి కావచ్చు, చాలా మంది బిడ్డలు, ఎంతో మంది ప్రాణాలు, 1200 మంది పిల్లలు ప్రాణాలు పోగొట్టుకునేది మేము కళ్ళారా చూసినాం. ఎందుకంటే ఆ రోజు 10-12 ఏళ్ళు ఉద్యమ టైంలో తిరిగిన నేను వ్యక్తిని. నేను మామూలుగా ఏం అది చేయలేదు. అన్ని విధాలా నేను యూనివర్సిటీ వాళ్ళతో వస్తా నేను అటాచ్ లో ఉండుకుంటూ ప్లాన్ చేసిన, తిరిగిన. కానీ ఒకటి ఏంటంటే ఆ విధంగానే ఏదో దర్వేలన్న ఆ రోజు ఏది మనకు పాట పాడిన వీరులారా వందనం అనే పాట కూడా ఆ రోజు అందరినీ స్మరించుకుంటేనే అలా పాట రాయడం జరిగింది. కానీ నేను తొలిదశ విద్యమం పాట ఫస్ట్ పాడినాక నెక్స్ట్ అలా పోదాం మేడం. పాడండి. ఓ అరుణ పతాకమా చేకోను మారేడు సెలియు శ్రమజీవులకే తనమా మీకివో రెడి సెలియు. ఓ అరుణ పతాకమా మీకివిగో రెడి సెలియు శ్రమజీవులకే తనమా మీకిదిగో రెడి సెలియు. మృత వీరుల త్యాగ ఫలితమే మీ వర్ణం ఎరుపయింది, నీరెపరెపలను వీచిస్తుంటే మా రక్తం పొంగింది. ఓ అరుణ పతాకమా చేకొను మారేడు సెలియు శ్రమజీవులకే తనమా మీకివిగో రెడి సెలియు. ఏనాడో మాననేయులు నేను చేతన బట్టారో సర్వస్వం త్యాగం చేస్తూ మాకై నిన్ను నిలబెట్టారో. ఓ అరుణ పతాకమా చేకొను మారేడు సెలియు శ్రమజీవులకే తనమా మీకిదిగో రెడి సెలియు మీకిదిగో రెడి సెలియు. ఇది మేడం ఆ రోజు తొలి దశ ఉద్యమం. అంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను నైజాం వాళ్ళని ఎల్లగొట్టిన మూమెంట్ల దొడ్డి కుమరయ్య కావచ్చు, సాకల ఐలమ్మ కావచ్చు, చాలా మంది ఎంతో మంది రజాకారులకు ముందు ఆ టైం కమ్యూనిస్టు అంటే కమ్యూనిస్ట్ ఆ రోజులలో కమ్యూనిస్టు లేకపోతే ఇలా స్వేచ్ఛ మనకు ఉండవు వాస్తవానికి. 1969 కన్నా ముందు. అవును, 69 ఆ టైం 69-65 ఆ టైంనే ఆ ఉద్యమం ఆ రోజు. అప్పుడు అది జరిగింది అన్నట్టు. ఇప్పుడు మన మలిదశ ఉద్యమంలో జరిగింది ఏంటంటే మన దర్వేలన్న పాట రాసిన విషయం. ఇక అది వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం అది మామూలు విషయం కాదు. అది ఆ పాటతోనే ఉవ్వెత్తిన ఉద్యమంలో ఎంతమంది వంట మార్పులు కానీ, రైలు రోకోలు కానీ, దారుణాలు కానీ, ఎంతో విధాలు ఎన్ని చేసినా కూడా పాటల రూపంగానే ఉద్యమం ఉవ్వెత్తిన సాగడానికి పెద్ద భూమిక ఆ దర్వేలన్న కూడా ఆ రోజు రాసిందంటే, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగదనులారా మరిచిపోము మేము మా త్యాగదనులారా మరిచిపోము మేము గుండెల్లో గుడి గడుతాం పోరు దండం వెడుతాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు కాలేజీలో మండే నిప్పు కనుకలు మీరు విద్యార్థి సంఘాన వీరాయోధులు మీరు నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు పొద్దు పొడుపుల్లో మీరు పూజూసుకుంటాం పుస్తకాలలో మీ పేరు రాసుకుంటాం కన్నీళ్లతో కథలు మేము చెప్పుకుంటాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఈ రకంగా ఆ రోజు ఎల్లన్న పాడిన పాట రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల విద్యార్థులు ఇంకా చైతన్యవంతులు చేసింది ఈ పాటతోని. నిజంగా చెప్పాలంటే ఈ పాట రూపకంగానే ఈ మా కళాకారుల నిరుద్యోగ కళాకారుల వల్ల ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కానీ, ఈ మన నీళ్లు నిధులు నియామకాల గురించి కానీ,
రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం కూడా మా కళాకారులు గాలు గజ్జగట్టి గొంగడి భుజానేసి గ్రామాన ప్రజలను చైతన్యపరిచి ప్రజలకు వివరించి ఇవాళ తెలంగాణ ఉద్యమానికి వాస్తవానికి జీవం పోసిన లెవెల్ ఉన్నారంటే కళాకారులే. కాకపోతే ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం చాలా మంది విద్యార్థులు, నిరుద్యోగులు, ఎంతోమంది మేధావులు చాలా మంది ప్రాణాలు తీసుకున్నారు. దాన్ని నిజంగా వెలకట్టలేనిది. పోయిన గవర్నమెంట్ వాస్తవానికి వాళ్ళకి అన్యాయం చేసింది. ఈ గవర్నమెంట్ కూడా న్యాయం చేస్తామని మేము కోరుకుంటున్నాం. సో నీళ్లు నిధులు నియామకాలు, తెలంగాణ ఉద్యమం జరిగింది మొత్తం నీళ్లు నిధులు నియామకాల కోసం. అవును. సో ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందంటారా ఈ విషయంలో? ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ప్రజాపాలన ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉంది. రీసెంట్లో ఒకటి ఏంటంటే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాస్తవానికి పేదరికాన్ని లేకుండా రూపుమాపు చేస్తాం అన్నారు. పేదరికం అనే విషయం కూడా ఊసెత్తలే. ఇలా తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? నీళ్లు నిధులు అంటే మనకున్న వనరులను సమకూర్చుకోవడం, నిధులు అంటే వనరులను సమకూర్చుకోవడం, నీళ్లు అంటే ఆల్రెడీ ప్రాజెక్టులు రూపకంగా మనం నీళ్లు తెచ్చుకొని పంటలు పండించుకోవడానికి, నియామకాలంటే ఉన్న పోస్టులను భర్తీ చేసుకోవడం, మనకి ఇక్కడ ఉన్న పోస్టులు ఎట్లా పిల్లలు ఏ విధంగా చదువుకున్న వాళ్ళందరికీ పోస్టులు ఇవ్వడం అనే ఉద్దేశం. అంటే రాష్ట్రం విడిపోతే మనకు కొద్దిగా మన పిల్లల చదువులకు ఏ రకంగా చదువుకున్నారో వాళ్ళకి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే ఆ రోజు తెలంగాణ ఉద్యమం రావడం చేయడం జరిగింది. కానీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ 1200 మంది పిల్లల బలిదానాలు చూసి వాస్తవానికి చలించలేని పరిస్థితిలో చూసి బాధపడి ఆమె ఎంతో అధికారం కోల్పోయి కూడా దేశవ్యాప్తంగా పార్టీ లేకుండా పోయినా పర్వాలేదు అనుకొని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా పోయినా పర్వాలేదు అనుకొని కూడా మన కళ నెరవేర్చింది. ఆ రోజు ఇదే కేసీఆర్ ఏం చెప్పిందంటే పార్టీని మిలం చేస్తానన్నాడు. సోనియాని దేవత అన్నాడు. అసెంబ్లీలో తెలంగాణ తల్లి అన్నాడు, కొని ఆడిండు. అసెంబ్లీ ముందు కూడా కాలు మొక్కిండు. తర్వాత ఇప్పుడు ఏం చేసిండు? ఎంతో మంది ఉద్యమకారులను వెన్నుపోటు ఓడిచి, ఎంతో మంది నమ్ముకున్న ఉద్యమకారులు చిట్ట బాలకృష్ణ అయితేంది, ఆలెడ్డి నరేంద్ర అయితేంది, విజయశాంత్ అయితేంది, చాలా మంది, విజయరామారావు అయితేంది, చాలా మంది ఎంతో మందిని ఇలా రవీంద్ర నాయక్ అయితేంది, వాళ్ళందరినీ ఎంత ఇబ్బంది పెట్టిండు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి విద్యార్థి పిల్లలు అయితేంది, కాకతీయ యూనివర్సిటీ నుండి అయితేంది, ఎంతో మంది విద్యార్థులు అందరినీ మోసం చేసిండు. ఒక్కరిని కాదు, కళాకారులను కూడా మోసం చేసిండు. ఎక్కడ పేదరికాన్ని కూడా ఏం బాగు చేయలే. ఏ విధంగా అన్యాయం జరిగిందండి అంటే విషయం ఇక్కడనే మీరు చూడండి. కళాకారులకు టీఎస్ఎస్లో జాబులు ఇస్తానన్నాడు. కనీసం మేము అంతా కొడితే ఒక 1500 నుండి 2000 మందికి ఉంటాం. ఆ 2000 మంది కూడా కనీసం ఆయన ఇచ్చిన 550 పోస్టులే. 550 పోస్టులలో కూడా అలా ఆయన తెలవకుండా 250, 300 పోస్టులు తప్ప మిగతా ఏం లేవు. కొన్నే ఉన్నాయి. నీవు అసలు నిరుద్యోగం, అసలు ఉద్యమకారులు, పాటలు పాడే వాళ్ళంతా బయట ఉన్నాం. ఇవాళ ఇదే ఇప్పుడు ఈ ప్రజాపాలన ప్రభుత్వం కూడా గుర్తించింది. 1000 పోస్టులు ఇస్తానని కూడా మాట ఇచ్చింది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మొన్న కూడా కౌలు కళాకారులకు కూడా మంచి పోషకాలు ఇచ్చిండ్రు. వాళ్ళకు కూడా ఇంటి స్థలాలు ఇచ్చిండ్రు, ఆ వ్యవహారాలు ఇచ్చిండ్రు. ఆయన చూస్తున్నాం. మాకు సుత న్యాయం జరుగుతున్న నమ్మకం ఉంది. ఆ నమ్మకం లేకపోతే ఇప్పుడు మళ్ళీ అదే ఉద్యమం స్టార్ట్ అవుతుంటది. మేము ఎందుకుంటే పల్లెనా మళ్ళీ అదే కాలి గజ్జగట్టి మా కళాకారులం పోయి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మేమే చెప్పాలి కదా. మళ్ళీ కూడా మాకు మోసాలు చేసినా చెప్పడం తప్పది. ఆ విధంగా మేడం. మీరు కమ్యూనిస్ట్ గా చేశారా ఎప్పుడైనా? కమ్యూనిస్ట్ గా అంటే ఇక నేను కమ్యూనిస్టు భావతత్వాల వ్యక్తిని. కమ్యూనిస్ట్ గా ఉన్న ఇబ్బందులు పడ్డా అవన్నీ ఇక చాలా ఇబ్బందులు ఫేస్ చేశారండి మీరు? ఎలాంటి ఇబ్బందులు అంటే మంచి చేసిన, ఇప్పుడు మనం ఒక కాడికి పోయి మంచి చేస్తే వీడు దానికి అక్కడ సంబంధం ఉన్న బాబు గాడు వాళ్ళతో తిరిగేటోడు, అందుకే వీడు ఇట్లా మాట్లాడుతానని అట్లా కూడా ఇబ్బందులు పెట్టిన కార్యక్రమాలు చేసిండు. నన్ను చాలా ఇబ్బందులు పెట్టి పోలీస్ స్టేషన్లో చిత్రహింసల పాలు చేసి చాలా ఇబ్బందులు పెట్టిను. ఇలా వాస్తవానికి ఇలా నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మీ స్టూడియోలో మాట్లాడడానికి ఏంటంటే నిజంగా నన్ను ఇలా ఇంత బతికేయడానికి కారణం కడియం శ్రీహరి. ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ గన్పూర్ కాన్స్టిట్యూషన్ మాజీ మంత్రి వర్యులు కడియం శ్రీహరి గారు. అంటే మాకు అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాం మేము. అప్పుడు మాకు జీబు రామరెడ్డి అని మా ఊళ్ళే పార్టీ అధ్యక్షుడుండే. అతను చేసిన సాయం వాస్తవానికి సత్సార్గా అన్నాడు. ఆయన చేసిన సాయం ఇవాళ శ్రీహరిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఏ మార్క లేకుండా తీసుకొచ్చి బయట తీసుకొచ్చిండు. కానీ ఇప్పటి వరకు మంచిగానే ఉన్నాం మేడం. వాస్తవం ఏంటంటే ఎన్నో పాటలు పాడినాం, ఎన్నో వ్యవహారాలు చేసినాం. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకుంటే ఓడవంది అంత చెప్పేది కాదు.